ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కేసీఆర్ అంటేనే ఉద్యమకారుడు, ఉద్యమ నేత. అలాంటి ఉద్యమ నేత మా హోటల్ దగ్గర వచ్చి ఉన్నారంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు నిజామాబాద్ జిల్లా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోసం పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర మొదలుపెట్టిన కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని కామారెడ్డి జిల్లాకు వెళ్తున్న క్రమంలో ఇందల్వాయి టూల్ ప్లాజా వద్ద ఇక్కడ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్య ఇందల్వాయి టూల్ ప్లాజా. ఈ ఇందల్వాయి టూల్ ప్లాజా పక్కనే ఉన్న ఈ హోటల్స్ ఏదైతే ఉన్నాయో చుట్టుపక్కల ఇక్కడ అందరికి కూడా టీ స్నాక్స్ తీసుకునే విధంగా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ ఆగడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కర్త, ఏదైతే సాధన కోసం ఎంతో కష్టపడ్డ నేత కేసీఆర్. అలాంటి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు మా హోటల్ దగ్గరికి రావడంలో అసలు హోటల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మొత్తంగా ఏదైతే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టూల్ ప్లాజా వద్ద ఉన్న ఈ హోటళ్ళకైతే ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నేత ఈ హోటల్ దగ్గర ఆగడం, సాధారణ వ్యక్తిగా ఇక్కడ కూర్చొని ఉండడం, పలువురితో ముచ్చటించడం, ఫోటోలు దిగడం, వారందరినీ పలకరించడం అంటే మనం మొత్తంగా వైరల్ అవుతున్న విషయం అయితే తెలిసిందే. దీనికి అంతటికి సంబంధించి కేసీఆర్ఏ రావడం ఏంటి మా హోటల్ దగ్గరికి అని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడి హోటల్ దగ్గరికి రావడం, ఈ ప్రాంతంలో కూర్చోవడం, ఈ ప్రాంతంలో 45 నిమిషాలు కూర్చొని ఈ హోటల్ ప్రాంతంలో చాలా జనసందడిగా మారిన పరిస్థితి అయితే మనం నిన్న చూసాం. అదే కోణంలో కూడా చూసుకోవచ్చు. హోటల్ యజమానులను కేసీఆర్ ఏమని పలకరించారు, ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి హోటల్ యజమానులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని కేసీఆర్ కామారెడ్డి వెళ్తున్న క్రమంలో ఇందల్వాయి టూల్ ప్లాజా దగ్గర ఆగి ఏదైతే శ్రావణి హోటల్, అదేవిధంగా పండరీపూర్ ఛాయ్లకు సంబంధించి ఈ హోటల్ పక్కనే కూర్చోవడం, 45 నిమిషాల పాటు ఈ స్థానికంగా ఉండే ప్రజలతో ముచ్చటించడం, వారితో ఫోటోలు దిగడం పూర్తిగా ఇక్కడ ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధినేత, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నేత కేసీఆర్ ఇక్కడికి రావడం, కూర్చోవడం, వాళ్ళు హోటల్ యజమానులు ఎలా ఫీల్ అవుతున్నారు అనే అంశానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని కామారెడ్డి వెళ్తున్న క్రమంలో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టూల్ ప్లాజా వద్ద ఇక్కడ టిఫిన్ సెంటర్ వద్ద ఆగారు. ఇక్కడ ఛాయ్ కూడా ఏదైతే శ్రావణి ఏజెన్సీస్ ఉంది, దీనికి అందరికి సంబంధించి శ్రావణి టిఫిన్ సెంటర్, అదేవిధంగా దానికి సంబంధించి పండరీపూర్ ఛాయ్ సెంటర్కి సంబంధించి ఇక్కడ ఆగారు. దానికి అందరికి సంబంధించి ఇక్కడ చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూడొచ్చు, ఈ హోటల్కి సంబంధించి కానీ టిఫిన్ సెంటర్ కానీ ఏదైతే కేసీఆర్ ఈ ప్రాంతంలో ఆగడం, దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి అంతటికి సంబంధించి ఏదైతే కేసీఆర్ఏ రావడం ఏంటి, మా హోటల్ దగ్గర ఆగడం ఏంటి అని చెప్పి మేము ఆనందోత్సవాల్లో ఉన్నాం. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఛాయ్ టీ పాయింట్ ఉంది, పండరీపూరి టీ పాయింట్. చెప్పండి, నిన్న కేసీఆర్ వచ్చారు కదా ఇక్కడికి, అసలు ఏంది అసలు మీ హోటల్ దగ్గరికి వచ్చి కూర్చోవడం ఏంటి, మీకు ఎలా అనిపించింది? చాలా గర్వకారంగా అనిపించింది. అంటే ఎందుకు? ఆయన రావడం కానీ ఇక్కడ టీ తాగడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ టీ తాగిందా? అవును. ఓకే, అంటే ఇక్కడ కేసీఆర్ మీరు ఊహించారా ఇక్కడికి వస్తారని? అసలు ఊహించలేదు. అంటే ఎలా, అంటే కేసీఆర్ వచ్చి అక్కడికి వెళ్ళి మీరు పలకరించి ఫోటో కూడా దిగినట్టున్నారు? అవును, అసలు ఊహించలేదు. చాలా గర్వకారం, చాలా సంతోషపడతాను. ఏమని పలకరించిండు? ఎలా నడుస్తుంది, బాగా నడుస్తుందా అని చెప్పేసి. అంటే ఎప్పుడన్నా ఇట్లా పెద్ద నేతలు పలకరిస్తే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక లోకల్ లీడర్స్ ఎప్పుడన్నా వస్తుంటారా మీ దగ్గరికి? వస్తూ ఉంటారు. ఎవరెవరు వస్తారు? ఎమ్మెల్యే కానీ లోకల్ లీడర్లు. దానికంటే ఎక్కువ చాలా గర్వకారంగా ఉంది. స్వయంగా కేసీఆర్ ఇక్కడికి రావడం చాలా గర్వకారంగా ఉంది. అంటే ఇప్పుడు లోకల్ గన్నారం అంటే మీ ప్రాంతానికి కేసీఆర్ ఏదైతే ఇక్కడ నుంచి వెళ్తూ కామారెడ్డికి వెళ్తూ మీ ఇందల్వాయి టూల్ ప్లాజా దగ్గర ఉన్న మీ హోటల్ దగ్గర ఆగడం వల్ల ఇక్కడ చాలా మంది తెలియని జనాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళ ద్వారా అందరికీ తెలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ ఇందల్వాయిలో ఆగి కేసీఆర్ ఆగడం మీ హోటల్ దగ్గరకు వచ్చారు అంటే మీరందరూ కూడా వైరల్ అవుతుంది. ఒకటి, మీ హోటల్ దగ్గరికి రావడం వల్ల మీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేసీఆరే వచ్చిందంటే మీకు ఎంత చాలా గర్వకారంగా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని దీనికి అంతటికి సంబంధించి కేసీఆర్
రావడం ఇక్కడికి చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఏ, ఎన్నికల పర్యటన నేపథ్యంలో పెద్ద పెద్ద నేతలందరూ కూడా జిల్లాల పర్యటన చేస్తుంటారు. జిల్లాల పర్యటన చేసినప్పుడు జిల్లాల పర్యటన ముగించుకొని సాయంత్రం పూట ఆహ్లాదంగా ఉండే విధంగా ఎక్కడైనా సరే 10 మంది కలిసే ప్రాంతంలో ఉండడం వల్ల చాలా కూర్చుంటారు, సెద తీరుస్తారు, టీ తాగుతారు, దానికి అంతా సంబంధించి స్నాక్స్ తినే సమయం అయితే స్నాక్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఏదైతే నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని కేసీఆర్ కామారెడ్డి రోడ్ షోకి వెళ్తున్న క్రమంలో నిజామాబాద్ జిల్లా సమీపంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో గల ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఆగడం, ఈ ఏదైతే శ్రావణి టిఫిన్ సెంటర్ అదేవిధంగా పండరిపూర్ ఛాయ్ల వద్ద ఇక్కడ ఆగడం మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేతనే మా హోటల్కి వచ్చి మమ్మల్ని బాగోగులు అడిగి తెలుసుకున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఈ హోటల్ యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక రాష్ట్ర స్థాయి జాతీయ నేతలు మాజీ సీఎం ఇక్కడికి రావడం వల్ల మేము ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఒక మాజీ సీఎం కేసీఆర్ లాంటి నేత మా హోటల్ దగ్గర వచ్చి ఆగడం, కూర్చోవడం, పూర్తిగా జనాలందరూ కూడా గుమిగూడడం, అసలు ఇట్లా వస్తారని మేము ఊహించలేదు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కూర్చోవడం, ఒక 45 నిమిషాల పాటు ఇక్కడ కూర్చున్నారంటే మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని కామారెడ్డి రోడ్ షోకు వెళ్తున్న క్రమంలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఉన్న హోటల్ శ్రావణి టిఫిన్ సెంటర్లో సాయంత్రం నిన్న ఆగి టిఫిన్ చేసి అంటే పకోడీలు తిన్న పరిస్థితి మనం చూసినాం. దానికి అందరికి సంబంధించి ప్రాధాన్యత సంతరించింది. ఏదైతే నిజామాబాద్ జిల్లాకు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున ప్రచారానికి వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో రోడ్ షో నిర్వహించిన అనంతరం మొన్న రాత్రి నిజామాబాద్లో పడుకున్నారు. అనంతరం నిన్న సాయంత్రం నిజామాబాద్ నుండి కామారెడ్డి బయలుదేరుతూ శ్రావణి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఉన్న శ్రావణి టిఫిన్ సెంటర్లో పకోడీలు తిన్న పరిస్థితి. అయితే ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు సాయంత్రం పూట ఆహ్లాదంగా ఉంటుందనే ఉద్దేశంతో వారి కార్యకర్తలతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్లతో కలిసి ఆ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డిలతో కలిసి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఉన్న ఏదైతే శ్రావణి టిఫిన్ సెంటర్ వద్ద ఆగి ఇక్కడ వారు పకోడీలు తిన్న పరిస్థితి మనం అంతా మీడియాలో అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. దీనికి అంతటికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హోటల్ యజమాని ఉన్నారు, వారిని అడుగుదాం. అయితే ముఖ్యంగా అసలు చెప్పండి, ప్రతి సంవత్సరము అంటే ఎన్నికల వేళ ఎప్పుడైనా సరే హడావిడి ఉంటుంది. నిన్న మాజీ సీఎం కేసీఆర్ రోడ్లో వెళ్తున్న క్రమంలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఉన్న మీ హోటల్ దగ్గర ఆగి పకోడీలు తిన్న పరిస్థితి అయితే మీడియాలో అయితే వచ్చింది. అసలు ఏం జరిగింది ఇక్కడ, నిన్న ఎలా జరిగింది? ఏం లేదు సార్ వెళ్తున్నాడు. ఇదివరకు అప్పుడప్పుడు మా దగ్గరికి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆ ఎలక్షన్ టైంలో వస్తుండేవాడు. ఆయన చూపించిన తర్వాత ఇక్కడికి వచ్చి జీవన్ రెడ్డి కూడా అప్పుడప్పుడు టిఫిన్కి వెళ్తుంటే మా దగ్గర పూరి కూర బాగుంటుందని నా దగ్గర ఫోటోలు దిగి వచ్చేవాడు. కాబట్టి వాళ్ళిద్దరు వచ్చిండ్రు, అక్కడ కూర్చున్నారు కొంచెంసేపు. పకోడీ వాళ్ళే సార్ మనకు చాయ్ తాగడం మనకు తెలియదు, బ్లాక్ టీ తెప్పించుకున్నారు. తాగి ఒక 45 నిమిషాలు కూర్చున్నారు, మాతో మాట్లాడిండు. హోటల్ మంచిగా తాగుతుందా, పర్వాలేదు అది చెప్పిన. అంటే మిమ్మల్ని ఏమేమి అడిగిండు కేసీఆర్, ఇక్కడ ఏమి అడిగి తెలుసుకున్నాం ఈ విషయాలు? మాకు ఈ విషయాల గురించి నన్ను ఏమి అడగలేదు. హోటల్ గురించి అడిగిన బాగా తాగుతున్నా, ఓకే సార్ అన్న పర్లేదని కొంచెంసేపు కూర్చున్నారు. వాటర్ బాటిల్ పెట్టుకొని తాగి మేమైతే పకోడీ మేము ఇవ్వలేదు, వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళే తినిపోయారు. అంటే హోటల్ ఎలా నడుస్తుంది అడిగిండు బాజిరెడ్డి గోవర్ధన్ గారు అడిగిండ్రు, పోతే కేసీఆర్ అడిగి. అంటే ఇక్కడ అప్పుడు ఎవరెవరు ఉన్నారు ఈ హోటల్లో మీరందరూ? నేను ఆ టైంలో 4-5 గంటల టైంలో గిరాకీ ఏమి ఉండదు. నేను మా వాళ్ళు నా బిడ్డ పిల్లలతోనూ మా ఫ్యామిలీ ఉన్నాం. ఆ ఫ్యామిలీ అయితే పిలిచిండు, మేము పోయి మాట్లాడి వచ్చినాం అంతే. ఇక్కడ మీ పిల్లలు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఒకడు మాకు ఎంబీఎన్ ట్రావెల్స్ ఉంది, బస్సులు తిప్పుతాడు మా పెద్ద అబ్బాయి గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ టోల్ ప్లాజాలో వర్క్ చేస్తాడు. ఇక మా అమ్మాయి, నేను, మా మిస్సెస్ మేము ఇక్కడ హోటల్ నడిపిస్తుంటాం. మా అల్లుడి టోల్ ప్లాజాలో ఎలక్ట్రికల్ ఇంజనీరు.
అయితే ఇప్పుడు దీని మీద ఆధారపడి బతుకుతున్నాం మేము. అయితే ఇక్కడికి కేసీఆర్ రావడంతో ఇక్కడ చాలా జనాలందరూ గుమిగూడారు నిన్న పరిస్థితి. అంటే ఇక్కడ కేసీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత కానీ కేసీఆర్ ఉన్నంతసేపు అని ఇక్కడ ఎలా ఉండే పరిస్థితి అంతా? పండగ కోలాహలంగా ఉన్నది, పండగ వాతావరణం ఉన్నది మా హోటల్ దగ్గర, బాగున్నది. ఇంక అందరూ వచ్చి సెటు చెప్పిండ్రు, ఆనందపడ్డారు అంతే. ఇక్కడ ఏదైతే చూసుకోవచ్చు దీనికి అంతటికి సంబంధించి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టూల్ ప్లాజా వద్ద రావడం దీనికి అంత చెప్పండి. ఇక్కడ మీరు రోజువారీగా ఏం పని చేస్తారు ఇక్కడ? టిఫిన్ సెంటర్ సార్, ఏం ఇడ్లీ వడ దోశ పూరి బజ్జీ. మార్నింగ్ టైం 12 o'clock. ఎంత మందికి కావాల్సిన టిఫిన్ తయారు చేస్తారు? 150-200 numbers. ఎర్లీ మార్నింగ్ 5 to 12:30. ఆఫ్టర్నూన్ లంచ్ బిర్యానీ ఉంటుంది, వెజిటేబుల్ రైస్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఆఫ్టర్నూన్ 12:30 తర్వాత ఈవినింగ్ 10:30 వరకు ఉంటుంది. దీనికి అందరికి సంబంధించి హోటల్ యజమానురాలు ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు కేసీఆర్ రావడంతో అసలు ఏం ఆమె మనసులో ఆనందం. అమ్మ నిన్న కేసీఆర్ వచ్చాడు కదా, ఇక్కడ ఎలా మీరు ఫీల్ అయ్యారు? ఎలా ఆనందం? ఏమో లేదు, అంత గమ్మత్తు అనిపించింది సార్. అంతే, ఆయన వచ్చిపోయిందే మాకు గమ్మత్తు అనిపించింది. అంటే మీ హోటల్ దగ్గర ఇప్పుడు మా వాళ్ళు కూడా అక్కడ ఆంధ్ర అంతా కూడా అనుకుంటుండ్రు, అంత గమ్మత్తు అనిపిస్తుంది. అంటే మీ హోటల్ దగ్గర రావడం మీ ఆంధ్ర వాళ్ళందరూ చూడడం కూడా చాలా సంతోషం. సంతోషం. సరే, మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని కేసీఆర్ కామారెడ్డి వెళ్తున్న క్రమంలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఇక్కడ ఉన్న శ్రావణి టిఫిన్ సెంటర్ల వద్ద ఆగి ఇక్కడ వీరితో ముచ్చటించారు. మీ హోటల్ ఎలా నడుస్తుంది, మీ బాగోగులు ఏంటి అని అడిగి తెలుసుకున్నారని చెప్తున్నారు. ఏదైతే కేసీఆర్ సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఉన్న హోటల్ వద్ద తను తెచ్చుకున్న టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో పకోడీ బజ్జీలు వారే తెచ్చుకొని ఇక్కడ మా హోటల్ దగ్గర ఆగి తిన్నారు. ఎప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్లు కూడా ఇక్కడ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుండి వస్తూ వెళ్తున్న క్రమంలో మా హోటల్ దగ్గర వచ్చి టిఫిన్లు పూరి దోశలు తింటుంటారు. అందుకే మా కేసీఆర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా కల్పించారని చెప్పి హోటల్ యజమాని అయితే చెప్తున్నారు. ఈ హోటల్కి రావడం మాకు చాలా సంతోషం, మా బాగోగులు కూడా అడిగి తెలుసుకున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కేసీఆర్ ఈ ప్రాంతానికి రావడం, మమ్మల్ని పలకరించడం, మా హోటల్కి రావడంతో ఆంధ్ర ప్రాంతం వల్ల మా బంధువులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కేసీఆరే రావడం దీనికి అందరికీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దానివల్ల మేము హ్యాపీగా ఉన్నాం. కేసీఆర్ ఈ పర్యటనకు రావడం, నిజామాబాద్ జిల్లా పర్యటనకు రావడం ఏంటి, మా హోటల్ దగ్గర ఆగడం ఏంటి అని కూడా మేము ఆనందోత్సవాల్లో ఉన్నాం. దీనికి అందరికీ సంబంధించి కేసీఆర్ రావడం ఈ హోటల్కు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.